Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 51:3. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనము. For the Lord shall comfort Zion. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. This verse is a promise of restoration and renewal for Zion. ఈ యొక్క వచనము సీయోను యొక్క సమకూర్పు తర్వాత తిరిగి నవి యొక్క ఉజ్జీవపరచడానికి కొరకైనటువంటి వాగ్దానం. Yeah, Zion represents God's people. ఈ యొక్క సీయోను అది దేవుని యొక్క ప్రజలను గురించి మాట్లాడుతా ఉంది. God assures them of his comfort and compassion. దేవుడు తన యొక్క కనికరము తర్వాత తన యొక్క దయను గూర్చి వారికి నిశ్చయపరుస్తున్నాడు. One side they are facing ruin and desolation. ఒకవైపు చూస్తే ఈ యొక్క శిథిలమైనటువంటి అవస్థ తర్వాత పాడైనటువంటి స్థితిని వారు But అనుభవిస్తున్నారు. God is assuring them. అయితే దేవుడు వారికి నిశ్చయతనిస్తున్నాడు. So the transformation described, that is turning the deserts into Eden. అక్కడ చూస్తే మార్పు అనేటువంటిది ఆ యొక్క అరణ్యమును ఏదేనుగా మార్చేటువంటి And he సంగతి. want to turn the wastelands into the garden of the Lord. ఆయన పాడైనటువంటి స్థలములను దేవుని యొక్క తోటవలైన So చేయగోరుతున్నాడు. that illustrates the depth of God's power to bring life and beauty out of destruction. అది దేవుని యొక్క శక్తిని చూపిస్తా ఉంది. ఏంటంటే నాశనములో నుండి ఎంతో గొప్ప మార్పునైనా చేయగలడని ఆయన శక్తిని తెలియజేస్తా So ఉంది. this renewal is not just physical but also spiritual. ఈ యొక్క నవీనపరచబడినటువంటి ఈ యొక్క స్థితి అది ఒక శరీర సంబంధమైనది మాత్రమే కాకుండా అది ఆత్మీయమైనటువంటి సంగతిగా ఉంది. Because this verse emphasizing joy, gladness and thanksgiving. ఈ యొక్క వచనము సంతోషము ఆనందము తర్వాత కృతజ్ఞతను తెలియజేస్తా ఉంది. They are spiritual. అవి ఆత్మీయమైనటువంటివి. So joy and all these things are the fruit of the spirit. ఈ యొక్క సంతోషం ఈ సంగతులన్నీ కూడా ఆత్మ ఫలములుగా ఉన్నాయి. So it reassures God's people that his purposes will bring lasting restoration and cause them to rejoice. ఇవి దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క ఉద్దేశాలు అవి ఎంతో కాలం నిలిచినటువంటి గొప్ప సంతోషం ఆనందమును ఇస్తాయని తన ప్రజలకు నిర్ధారణ ఇస్తా ఉన్నాయి. Isaiah 51:3 was written during a time when the people of Israel were experiencing exile and hardship. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క చెరలో ఉండి తర్వాత ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. Zion or the city of Jerusalem had been destroyed. సియోను అంటే యెరూషలేం పట్టణం చూస్తే అది పాడు చేయబడింది. And the people were scattered. ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. This message of comfort and hope was given to assure them that God had not abandoned them. దేవుడు వారిని విడిచిపెట్టలేదు అని చెప్పటానికి ఈ యొక్క వర్తమానం వారిని ఆదరించడానికి ఇవ్వబడింది. He promised to restore their land and their relationship with him. వారి యొక్క భూమిని తర్వాత వారు తనతో కలిగినటువంటి సహవాసాన్ని సంబంధాన్ని తిరిగి సమకూరుస్తాననేటువంటి ఒక వాగ్దానం అది. He is talking about Eden as an imagery. ఆయన ఊహ రీతిగా ఏదైనా గురించి మాట్లాడుతున్నాడు. The imagery of Eden evokes the perfection and fellowship with God that existed before sin entered the world. ఈ యొక్క ఏదేను అనేటువంటి ఈ యొక్క ఊహ సంగతిని మనం గమనిస్తే ఏదైతే పాపం ఈ లోకంలో ప్రవేశించడానికి మునుపుగా ఏదేను వనములో ఎలాగా అయితే దేవుడు తన ప్రజలు వారితో సహవాసం కలిగి ఉంటా వచ్చినాడు దాన్ని గురించి మాట్లాడుతా ఉంది. Speaks of perfection. అది పరిపూర్ణతను గురించి మాట్లాడుతా So ఉంది. this signals God's intent to bring his people back into a state of blessing. దేవుని యొక్క ఉద్దేశము తన ప్రజలను తిరిగి మరలా తన యొక్క సహవాసపు స్థితిలోనికి దేవుడు కోరుతున్నాడు. So from this verse we can understand the nature of God. ఈ యొక్క వచనంలో నుండి దేవుని యొక్క ఆ స్వభావం ఏంటో మనం He is a గ్రహించగలుగుతాం. restorer and also is a comforter. ఆయన సమకూర్చేటువంటి వాడు తిరిగి ఆదరించేటువంటి వాడు. This verse reveals his compassion for his people even in their brokenness. ఈ యొక్క వచనము తన ప్రజలు ఎంతో విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను సమకూరుస్తాడనేటువంటి ఒక వాగ్దానాన్ని తెలియజేస్తుంది. Transformation of desolation into beauty reflects the redemptive power of God. ఈ యొక్క పాడైనటువంటి స్థితిలో నుండి సౌందర్యవంతమైనటువంటి స్థితిలోనికి రావటం అంటే అది దేవుని యొక్క సమకూర్పు Redemptive power. దేవుని యొక్క విమోచన శక్తిని తెలియజేస్తా ఉంది. Not just restoring physical places, భౌతిక సంబంధమైన స్థలాల సమకూర్పు మాత్రమే కాకుండా also in renewing hearts and spirits. ఇది ఆత్మలను హృదయాలను నవీనపరచటము. So this points to the ultimate restoration of God's promises to bring about through his redemptive plan. తన యొక్క విమోచన కార్యము ద్వారా దేవుడు తన సమకూర్పును కూర్చున్నటువంటి విషయాన్ని గురించి So మాట్లాడుతున్నాడు. that will be ending in the culmination of new creation where all things are made new. అది ఆ నూతనమైనటువంటి సృష్టిలో అంటే సమస్తం కూడా నూతనముగా చేయబడేటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So that is in Revelation 21:5. అది ప్రకటన గ్రంథము 21:5 రాయబడినట్లుగా. And the verse uses contrasting imagery to highlight
God's transformative work. ఈ యొక్క వచనం చూస్తే దేవుడు తాను చేసేటువంటి మార్పు దిద్దేటువంటి ఆ యొక్క పని ఆ గూర్చని మాట్లాడుతా ఉన్నాడు. So some contrary words are used. కొన్ని వ్యతిరేక్తమైనటువంటి కొన్ని పదాలు వాడబడతా వచ్చినాయి. Words like ruins and deserts and wastelands. అక్కడ చూస్తే పాడైనటువంటి స్థలములని, అరణ్యములని, ఎడారి భూములని అక్కడ One రాయబడింది. side they are written like that, ఒకవైపు అలాగ రాయబడ్డాయి. but in contrast to them, దానికి వ్యతిరేక్తంగా these words are also written. ఈ మాటలు కూడా అక్కడ రాయబడ్డాయి. Are they? ఆ మాటలు ఏంటివి? Eden, garden of the Lord, joy and singing. అక్కడ చూస్తే ఏదేను తోట యెహోవా తోట వలె, తర్వాత ఆనందం సంతోషం రాయబడింది. So this stark contrast, it emphasizes the magnitude of God's restoration. ఈ యొక్క వచనాల్లో ఉన్నటువంటి యొక్క వ్యతిరేక్తమైనటువంటి యొక్క మాటలు చూస్తే దేవుని యొక్క ఆ ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో గొప్ప సమకూర్పును గురించి మాట్లాడుతా ఉన్నాయి. So only God can restore like that. కేవలము దేవుడు మాత్రమే అలాగూ సమకూర్చగలడు. Another word is used, ఇంకొక మాట వాడబడింది, surely. నిశ్చయముగా. Use of surely at the beginning of the verse underscores the certainty of God's promise. ఈ యొక్క వచనం యొక్క ఆరంభంలో నిశ్చయముగా అనేటువంటి ఒక మాటను చూస్తే నీ యొక్క వాగ్దానం యొక్క నిశ్చయతను తెలియజేస్తా So ఉంది. the progression from ruin to joy creates a sense of hope and expectation. ఈ యొక్క పాడైనటువంటి స్థితిలో నుండి సంతోషమైనటువంటి స్థితిలోనికి రావటం అంటే అది కొంత ఆశను, నిరీక్షణను కలిగజేసే స్థితి. So for the Christians today, ఈ దినాలటువంటి క్రైస్తవులకు this verse offers hope and encouragement in times of difficulty. ఈ యొక్క వచనము క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో గొప్ప నిరీక్షణను ఆదరణిచ్చేటువంటిదిగా ఉంది. Just as God promised to restore Zion, ఏ రీతిగా అయితే దేవుడు సియోనును సమకూరుస్తానని వాగ్దానం చేశాడు, He can restore brokenness in our life. ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి విరిగినటువంటి స్థితిని కూడా సమకూర్చగలడు. It reminds us that God's work is not limited to fixing the external, but extend to renewing our hearts and spirits. దేవుని యొక్క కార్యము కేవలం బాహటమైనటువంటి సంగతులను పైకే మాత్రమే బాగు చేయటం కాదు గాని అంతరంగము స్థితిలో ఉన్నటువంటి విరిగిన స్థితిని కూడా ఆయన బాగు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. Renew our hearts and spirits. ఆయన మన హృదయములను, మన ఆత్మలను ఆయన సమకూరుస్తాడు. So Christians are called to trust God's promises. క్రైస్తవులు దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచాలని పిలువబడ్డారు. Even when their current circumstances, seem desolate, knowing that He brings life and joy in His time. ప్రస్తుతమైనటువంటి సంగతులు అవి పాడైనటువంటి స్థితిగా కనిపించినా కూడా దేవుడు తన యొక్క సమయములో సంతోషమును, ఆనందాన్ని ఆయన తీసుకొని రాగలడు. So this verse reveals God's deep compassion and love for His people. ఈ యొక్క వచనము దేవుడు తన ప్రజలకు పక్షాన కలిగినటువంటి లోతైన ఆయన కనికరము, దయ, ప్రేమను చూపిస్తా ఉన్నాయి. He does not leave them in a broken state. ఆయన వారిని ఆ యొక్క విరిగినటువంటి స్థితిలో ఆయన విడిచిపెట్టడు. But He actively works to restore and renew them. ఆయన చురుకుగా వారిని సమకూర్చేటువంటి విషయంలో ఆయన పనిచేస్తూ His ఉంటాడు. love is evident in His desire to bring joy. ఆయన సంతోషాన్ని తెచ్చేటువంటి దాని విషయంలో ఆయన ప్రేమ రుజువుగా కనబడుతుంది. Bringing thanksgiving into their lives. తమ యొక్క జీవితాల్లోనికి ఆ కృతజ్ఞతను తీసుకొని రావటము. It shows that His plans are always for their good. అది ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికలు వారి యొక్క మేలు కొరకే అని దాన్ని తెలియజేస్తా ఉన్నాయి. In one sense, ఒక విధానంలో Lord Jesus Christ is the ultimate fulfillment of the promise in Isaiah 51:3. యెషయా గ్రంథము 51:3 యొక్క ఈ వాగ్దాన నెరవేర్పు యేసు ప్రభువారే. So He is the one who brings comfort. ఆయనే ఆదరణిచ్చేవాడు. He will bring restoration to God's people. ఆయనే దేవుని ప్రజలకు సమకూర్పునిచ్చేవాడు. Through His life, death and resurrection. తన యొక్క జీవితము, మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా Jesus made it possible for humanity to be reconciled to God and to experience spiritual renewal. యేసుక్రీస్తు ప్రభువారి నందు ప్రజలు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సమకూర్పులోనికి తీసుకుని రావాలని దేవుడు కోరుతా వచ్చాడు. In John 10:10, యోహాను సువార్త 10:10 Jesus is telling, యేసు ప్రభువారు ఏమన్నారు? He came so that we may have life మనము జీవము కలిగి ఉండటానికి ఆయన వచ్చాడు, to the full. సంపూర్ణముగా కలిగి ఉండటానికి. Because the promise of abundance of joy in Isaiah 51:3. యెషయా గ్రంథం 51:3 రాయబడినట్లుగా అది సంపూర్ణ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Revelation 21 first 3 verses ప్రకటన గ్రంథము 21 మొదటి 3 వచనాల్లో describes the new creation as a restored Eden, నూతన ఆ యొక్క సృష్టిని గురించి, అంటే సమకూర్చబడిన ఏదెనును గురించి మాట్లాడుతున్నాడు. where God and His people dwell together forever. అక్కడ దేవుడు తన ప్రజలు యుగ యుగముల వారు జీవిస్తారు. And this promise is only made possible
because of Lord Jesus ఈ Christ. యొక్క వాగ్దానము కేవలము యేసు ప్రభు వారిని బట్టి మాత్రమే సాధ్యమైంది. May God help us to enjoy this comfort. ఈ యొక్క ఆదరణ ఆనందించినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటా. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, thy desire is to comfort us out of Zion. ప్రభా సీయోనులో నుండి మమ్మల్ని ఆదరించాలనేది నీ కోరిక. Oh Lord, what a lofty plan for us. ప్రభా మా కొరకు ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక. We are fallen creatures, O Lord. ప్రభా మేము పడిపోయినటువంటి సృష్టి అయి We ఉన్నాం. are born in sin and being brought up in sin. మేము పాపంలో పుట్టినటువంటి వారం, పాపంలో పెరుగుతున్నటువంటి వారము. But we thank thee for thy love. ప్రభా నీ ప్రేమను బట్టి వందనాలు. Thou hast come to this world as a small babe in Bethlehem. ప్రభా బెత్లెహేములో ఒక చిన్న శిశువుగా నీ లోకంలో జన్మించినావు. Thank thee for living a life of purity. ప్రభా పవిత్రత కలిగినటువంటి జీవితాన్ని జీవించినందుకు వందనాలు. And also, O Lord, we thank thee for paving the way of salvation through your death, burial and resurrection. ప్రభా నీ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ద్వారా మా కొరకే మీరు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గాన్ని బట్టి వందనాలు. O Lord, bless this word for us. ప్రభా మా కొరకే ఈ వాక్యాన్ని దీవించండి. Help us to enjoy the fruit of this promise. తండ్రి యొక్క వాగ్దానం ఉన్నటువంటి ఫలాన్ని మేము అనుభవించినట్లుగా Guide చేయండి. us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభా అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.